దిశగా ముందుకెళ్తే నేను పూర్తిగా విశ్వసిస్తూ ఉన్నా. ఇక నిజామాబాద్ విషయానికి వస్తే క్రీడల్లో చెప్తాను, జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులకు నా నిజామాబాద్ పుట్టినిల్లు. నిజామాబాద్ మట్టి కానీ, నిజామాబాద్ నీరు కానీ, నిజామాబాద్ గాలి కానీ క్రీడాకారులకు, కళాకారులకు, యోగాలకు పుట్టినిల్లు. శబరిల్ల గారు ఇక్కడే ఉన్నారు. ఆల్రెడీ స్పోర్ట్స్ గురించి ఇక్కడ 400 మీటర్ సింథటిక్ స్పోర్ట్స్ స్టేడియం గురించి ప్రపోజల్స్ కూడా పంపడం జరిగింది. కానీ ఇప్పటికీ అది ఫైనలైజ్ కాలేదు. ఎందుకంటే ఒక కోచ్ కూడా, అఫీషియల్ కోచ్ కూడా లేకుండా ఇవాళ స్టేట్లో నుండి నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయి క్రీడాకారులు ఎదుగుతున్నారంటే అది కేవలం నిజామాబాద్ జిల్లా మాత్రమే. ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతుంటే కూడా ఆ షెడ్లో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు, ఇక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. అంత డెడికేషన్ ఉన్న క్రీడాకారులు నిజామాబాద్లో ఉన్నారు. కానీ ఎటువంటి సహకారం లేదు, ఒక స్టేడియం లేదు, ఇండోర్ స్టేడియం లేదు. రాజారాం స్టేడియం 13 ఎకరాలలో, అది కూడా డెవలప్మెంట్ లేదు. ఇక్కడ శబరిల్ గారు ఉన్నారు, మనం కలిసికట్టుగా, ఎందుకంటే అన్న క్రెడిట్ ప్రభుత్వానికే దక్కుతుంది. నా వంతు